మా లేటెస్ట్ అప్డేట్ మిస్ అవ్వకుండా ఇక్కడ వాడుతున్న రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేయండి. దాని పక్కన ఉన్న బెల్ గంట క్లిక్ చేయండి. మేము పెట్టే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు జిఎస్ రమ. మీరు చూస్తున్నారు జిఎస్ రమ ట్రిక్స్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు టాపిక్ ఏంటంటే ఫ్రెండ్స్, మొన్న కైని మాస్టర్లో ఒక వీడియో చేసి చూపించాను. ఫోటో మేకర్ లవ్ సింపుల్స్ పెట్టి మ్యూజిక్ బ్లర్ అన్ని టెంప్లెట్స్ పెట్టి మీకు చూపించాను. ఈరోజు కూడా ఒకటి చూపించబోతున్నాను. ఫ్రెండ్స్, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు వీడియో చూడండి. ఓకే, నేను వీడియో చేశాను, చూడండి. అందం అమ్మాయైతే నీలా ఉందా అన్నట్టుందే మోమాటలే వదల్నాయే. ఫ్రెండ్స్, చూశారు కదా వీడియో చేశాను. ఈ వీడియో ఎలా చేయాలి? ఓకే, ఇక్కడ చూసారా అనుపమ ఫేస్ మేకర్ ఇక్కడ లవ్ సింపుల్స్ ఇంకోటి చూసారా సన్నగా రెడ్లో లవ్ సింపుల్స్ ఉండే. ఇది ఎలా పెట్టాలి? ఇంకొకటి ఇక్కడ నా స్టాంప్ ఉంది చూడండి, బాగా గమనించగలి. ఇక్కడ స్టాంప్ కూడా ఉంది. ఇది ఎలా చేయాలి? ఇక్కడ నా పేరు కూడా రాశాను. ఇక్కడ మ్యూజిక్ లేయర్స్ కూడా ఉన్నాయి. ఇవన్నీ ఎలా చేయాలనో ఈరోజు మొత్తం నేను స్టెప్ టు స్టెప్ చూపిస్తాను. ఫ్రెండ్స్ 1 సెకండ్. ఓకే ఫ్రెండ్స్, మీకు ఇవన్నీ స్టెప్ టు స్టెప్ చూపిస్తాను, క్లీన్గా చూపిస్తాను. మన చేసే వీడియో చాలామందికి కొంతమందికి అర్థమైంది, కొంతమందికి అర్థం కాలేదు. ఓకే, మీరు కూడా ఇప్పుడు చూసి అంతా నేను ఎలా చేస్తానో మీరు కూడా అలా చేయరు. ఓకే ఫ్రెండ్స్, నేను డైరెక్ట్ వీడియో ఎలా చేయాలో చూపిస్తాను. ఫ్రెండ్, ఈ యాప్ ఇదే యాప్ని చేసింది కైని మాస్టరు. ఇది కైని మాస్టర్ ప్లేస్టోర్లో అవైలబుల్ ఉంది, కానీ ప్లేస్టోర్లోకి వెళ్ళి డౌన్లోడ్ చేసుకోకండి. ప్లేస్టోర్లోకి వెళ్ళి డౌన్లోడ్ చేసుకుంటే మీకు కైని మాస్టర్ అని పైన స్టాంప్ ఒకటి వస్తుంది, అందులో డబ్బులు కూడా పడుతుంది, అది వేస్ట్. ఇది ఏమంటే ఇది మొత్తం అన్లాక్ అనమాట. ఇది యాకెడ్ యాప్. ఇది మీకు కావాల్స్తే ఇదే వీడియో ఇక్కడ డిస్క్రిప్షన్లో ఈ యాప్ని కైని మాస్టర్ యాప్ని డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను, అక్కడ నుంచి డైరెక్ట్ డౌన్లోడ్ చేసుకోరు. ఓకే ఫ్రెండ్, ఇప్పుడు డైరెక్ట్ నేను యాప్ ఓపెన్ చేస్తున్నాను, డైరెక్ట్ స్టార్ట్ చేస్తున్న వీడియో. ఫ్రెండ్, వీడియో స్టార్ట్ చేసే ముందు నాది ఒక చిన్న రిక్వెస్ట్. మా ఛానల్ మీరు ఫస్ట్ టైం చూసింటే జిఎస్ రమ ట్రిక్స్ ఛానల్ పక్కన ఉన్న రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేయాలి. దాని పక్కన నాకు బెల్ గంట కొట్టండి. నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది ఫ్రెండ్. ఓకేనా ఫ్రెండ్స్, లెట్స్ గో టాపిక్ స్టార్ట్. టాపిక్ స్టార్ట్ చేస్తాను. ఓకే ఫ్రెండ్, నేను కైని మాస్టర్ ఓపెన్ చేశాను. ఫ్రెండ్, పటపట చెప్పేస్తాను, మీకు ఒక్కొక్క స్టెప్ స్పీడ్గా చెప్పేస్తా. వెయిటింగ్ ఫ్రెండ్, ఓపెన్ అవుతుంది. ఫ్రెండ్, ఒకటి ఓపెన్ అయింది. ఓపెన్ అయినాక మీరు ఏం చేయాలి? ఫస్ట్ ఇక్కడ ఉంది కదా ప్లస్ అన్నది, ఈ ప్లస్ మీద క్లిక్ చేసి మీరు ఒక 16.9 నేనైతే ఇది తీసుకోవాలి. ఓకే, నేనైతే అదే తీసుకుంటాను. ఫ్రెండ్, 16.9 క్లిక్ చేసుకోవాలి. క్లిక్ చేసుకున్నాక మనకి ఎంటీ బ్రౌజర్ ఒకటి ఓపెన్ అవుతుంది, అంటే ఎంటీ ట్యాబ్ ఒకటి ఓపెన్ అవుతుంది, మనకి వస్తుంది. వెయిటింగ్. చూసారు ఫ్రెండ్, ఇది ఎంటీ, దీంట్లో ఇప్పుడు ఏం లేదు. ఓకే, ఓన్లీ ఎంటీది. ఇప్పుడు మనం యాడ్ చేస్తేనే మనం వస్తుంది. ఓకే ఫ్రెండ్, దీంట్లోకి వచ్చినాక మీరు ఏం చేయాలంటే ఒక ఫోటో యాడ్ చేసుకోవాలి, మీకు ఇష్టమైన ఫోటో. నేనైతే అనుపమ ఫోటో యాడ్ చేసుకుంటాను, ఎందుకంటే మీకోసం కాబట్టి నేను చెప్తున్నా. నేనైతే అనుపమ ఫోటో యాడ్ చేసుకుంటాను. మీరు ఫోటో యాడ్ చేసుకోవాలంటే ఏం చేయాలంటే జస్ట్ 1 సెకండ్ ఫ్రెండ్, ఇక్కడ మీడియా ఉంది కదా, ఈ మీడియా మీద క్లిక్ చేయాలి ఫ్రెండ్. 1 సెకండ్ ఫ్రెండ్, మీడియా మీద క్లిక్ చేసుకున్నాక మనకి ఇక్కడ ఏదైనా ఫోటో సెలెక్ట్ చేసుకోరు. ఓకే, నేను అనుపమ ఫోటో సెలెక్ట్ చేసుకుంటాను. మీ ఇష్టం ఏదైనా సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ ఫోటో మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఫోటో వచ్చింది. ఫోటో వచ్చినాక ఇక్కడ మనకు రైట్ టిక్ కనబడుతుంది కదా, ఇక్కడ పైన ఇక్కడ రైట్ మీద టిక్ ఇచ్చేయండి. ఇచ్చేసినాక ఒకసారి ఫోటో మీద క్లిక్ చేయండి. ఫోటో మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ఎల్లో కలర్ బాక్స్ వచ్చింది, ఎల్లో కలర్ ఫ్రేమ్ వచ్చింది. దాన్ని ఇలా పట్టుకొని ఇలా లాగండి, అంటే ఇట్లా స్క్రోల్ చేయండి. ఇక్కడ 30 నేనైతే 22 సెకండ్ వరకు పెడుతున్నాను, ఎందుకంటే నా సాంగ్ 22 సెకండ్ పెట్టాను. ఓకే ఫ్రెండ్, సైడ్కి స్క్రోల్ చేసి ఇంకొకసారి ఫోటో మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మనకి ఇలా ఫ్రేమ్ వచ్చినప్పుడు మీరు ఏం చేయాలంటే ఇక్కడ కొన్ని ఆప్షన్ చూపిస్తాను మీకు. సారీ ఫ్రెండ్స్, చూడండి, క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మనకి ఇక్కడ ఇది ఉంది కదా కార్ప్, దీని మీద క్లిక్ చేయండి. కార్ప్ మీద క్లిక్ చేసినాక మీరు ఏం చేయాలంటే దీంట్లో ఇక్కడ ఒకటి చూపిస్తుంది చూసినావా, దీని ప్లస్ అనేది, దాని మీద ఒక 1 టైం క్లిక్ చేయండి. చేసిన తర్వాత ఫోటో ఇలా వస్తుంది. ఫోటో ఇలా వచ్చినాక ఇక్కడ ఏం చేయాలంటే ఇక్కడ 2 ఈ ఫోటో మీద 2 ఫింగర్స్ ఇలా పెట్టండి. ఓకే, నా ఫింగర్స్ కనబడుతున్నాయి మీకు, కనబడుతున్నాయి. ఓకే, ఇలా 2 ఫింగర్స్ ఇలా పెట్టి ఫోటో సైజు మీ ఇష్టం ఎలాగైనా పెట్టుకోర్రి. ఓకే, నేనైతే ఈ సైజులో పెట్టేసాను. ఓకే ఫ్రెండ్, పెట్టినాక మీరు ఇక్కడ రైట్ మార్క్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేయండి ఫ్రెండ్, ఫోటో కంప్లీట్ అయిపోయింది. ఫోటోది సెట్టింగ్ కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు రెండోది ఏం చేయాలంటే ఇక్కడ మనకి లేయర్స్ అనే ఒక ఆప్షన్ పడుతుంది చూసామా, ఈ లేయర్స్ ఆప్షన్ మీద క్లిక్ చేయండి. చేసినాక మనకి ఇక్కడ మీడియా ఉంది చూసారు, అక్కడ మీడియాని, ఈ మీడియా మీద క్లిక్ చేయండి ఫ్రెండ్.
క్లిక్ చేసిన తర్వాత నేను ఇప్పుడు ఒక వీడియో డౌన్లోడ్ చేశాను, అదే వీడియో పెడతాను ఇప్పుడు. మీరు కూడా డౌన్లోడ్ చేసుకోరు ఈ గ్రీన్ స్క్రీన్ వీడియోలు. ఓకే, నేను వీడియో యాడ్ చేస్తాను. నేను ఈ వీడియో యాడ్ చేయకుండా వీడియో యాడ్ చేశాను. చూడండి ఫ్రెండ్, వీడియో యాడ్ అయిపోయింది. ఫ్రెండ్, వీడియో యాడ్ అయిపోయినాక మీరేం చేయాలి, ఇక్కడ మనకి ఇక్కడ చూపిస్తుంది చూసావా, ఇది కూడా స్కార్ప్, ఇది దాని మీద క్లిక్ చేసుకోవాలి. అంటే సైజు పెంచుకునికే పెంచుకున్నాక ఇక్కడ ఫస్ట్ది మీరు దీని మీద టిక్ చేయరు. ఓకే, ఇంకో దీన్ని ఎంచుకోరు. ఓకే, దీని మీద క్లిక్ చేయరు. క్లిక్ చేసినాక మనకు ఫుల్ స్క్రీన్ వచ్చింది. ఫుల్ స్క్రీన్ వచ్చినాక మనం ఏం చేయాలి, ఇక్కడ రైట్ టిక్ ఇచ్చేయాలి. రైట్ మీద మార్క్ ఇచ్చారు. రైట్ మార్క్ ఇచ్చేసినాక ఒకసారి ఇక్కడ అవి ప్లేయర్ గ్రీన్ స్క్రీన్ ఉంది కదా, ఈ రెండోది దాని మీద క్లిక్ చేయరు. వీడియో మీరు ఇప్పుడు యాడ్ చేసిన వీడియో మీద క్లిక్ చేయాలి. చేసినాక ఇక్కడ పైకి స్క్రోల్ చేయాలి. చేసినాక సారీ ఫ్రెండ్స్, ఇక్కడ పైకి ఇట్లా స్క్రోల్ చేసి ఇక్కడ ప్రీమియం అని కనబడుతుంది కదా, ప్రీమియం ఇది కలర్ ఫిల్టర్ది, దాని మీద క్లిక్ చేయండి. చేసి మీరు దీంట్లో ఏం చేయాలంటే ఇలా పై స్క్రోల్ చేసుకోండి. ఇక్కడ స్క్రీన్ మీద క్లిక్ చేయండి. ఓకే, నేను పెట్టాను చూసారా, నేను ఏం పెట్టాను మీరు కూడా అదే పెట్టండి, స్క్రీన్. ఓకే, స్క్రీన్ మీద పెట్టేసి మీరు రైట్ టిక్ ఇచ్చారు. రైట్ మార్క్ ఇచ్చేసి మళ్ళీ ఇంకొకసారి దీని మీద క్లిక్ చేయండి. ఓకే, వీడియో మీద నెక్స్ట్ వీడియోకి క్లిక్ ఇచ్చి ఇక్కడ పైకని ఇక్కడ కలర్ ఫిల్టర్ ఉంది మనకి చూసారా, ఇక్కడ ఇది దీని పేరు కలర్ ఫిల్టర్ అన్నమాట. ఇది దీని మీద క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసి మీరు ఇక్కడ మార్చుకోండి కలర్, మీకు ఇష్టం వచ్చిన కలర్ పెట్టుకోరు. ఓకే, నేను పెడుతుంటే ఇక్కడ చేంజ్ అవుతుంది, మీరు ఇక్కడ గమనించుకోండి బాగా. ఇక్కడ వైట్ పెడతాను. ఇక్కడ చూడండి ఫ్రెండ్, వైట్ అయిపోయింది ఇక్కడ. ఇప్పుడు నేను ఫుల్ కలర్ఫుల్ హెచ్డి పెట్టాను, ఫుల్ హెచ్డి వచ్చేసింది. ఓకే ఫ్రెండ్, రైట్ టిక్ ఇచ్చేసిన తర్వాత మీరు ఇంకోటి ఏం చేయాలంటే ఇక్కడ అనుపమ ఫోటో మీద క్లిక్ చేయండి. ఫోటో మీద క్లిక్ చేసిన తర్వాత మనకి ఇక్కడ ఫిఫ్త్ ఆప్షన్, ఈ ఆప్షన్ ఫిఫ్త్, ఇది కలర్ ఫిల్టర్. దీని మీద క్లిక్ చేసుకొని మీ ఫోటో అంటే ఎలాగైనా పెట్టుకోండి, బ్లాక్ అండ్ వైట్ కానీ, ఇంకో నేను వైట్ పెట్టుకోర్రి, మీ ఇష్టం వచ్చినట్టు పెట్టుకోరు. ఓకే, ఇలా పెట్టుకోర్రి, బ్లూ రెడ్ ఎలాగైనా పెట్టుకోరు. ఓకే, నేనైతే ఇది పెట్టుకోవాలనుకుంటున్నాను, నేనైతే ఇలా పెడదాం అనుకుంటున్నాను. ఓకేనా ఫ్రెండ్, నేనైతే ఇది పెట్టుకుందాం అనుకుంటున్నాను. ఓకే, నేను రైట్ టిక్ ఇచ్చేసిన తర్వాత సాంగ్ యాడ్ చేసుకోవాలి. అంటే ఇప్పుడు దీని మీద సాంగ్ యాడ్ చేయాలి, ఒక పాటని యాడ్ చేయాలి. ఎలా చేయాలంటే మనము ఇక్కడ ఆడుతుంది కదా ఆడియో అని, దీని మీద క్లిక్ చేయండి. చేసినాక మనకు అంటే ఇది మన స్టోరేజ్ అనమాట, మన స్టోరేజ్లో సాంగ్ చూపిస్తుంది. నేను ఈ సాంగ్ క్లిక్ చేద్దాం అనుకున్నాను. సాంగ్ ఇట్లా క్లిక్ చేసినాక ప్లే అవుతుంది. సాంగ్ ఇట్లా క్లిక్ చేసినాక ప్లే అవుతుంది. ప్లే అయినప్పుడు ఆ సాంగ్ ఎలా యాడ్ చేయాలంటే ఇక్కడ చూసావా ఈ ఆప్షన్ యాడ్ అని, దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసి చూడండి ఫ్రెండ్స్, నాకు ఇక్కడ సాంగ్ యాడ్ అయిపోయింది. ఓకే, ఇక్కడ సాంగ్ నాకు యాడ్ అయిపోయింది. యాడ్ అయిపోయినాక మీరు రైట్ మార్క్ ఇచ్చేసారు. ఓకే ఫ్రెండ్, రైట్ ఇచ్చేసినాక ఒకసారి వీడియో ప్లే చేద్దాం. సారీ, చూడండి ఫ్రెండ్స్, వీడియో ప్లే అయిపోయింది. ఓకే, మనం దీని మీద టెక్స్ట్ ఎలా రాయాలి, ఓకే పడపడ చెప్పేస్తాను. టెక్స్ట్ ఎలా రాయాలి అంటే ఇక్కడ లేయర్స్ ఉంది కదా, లేయర్స్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసి ఇక్కడ మనకి ఇక్కడ టెక్స్ట్ అని ఉంది కదా, టెక్స్ట్ మీద క్లిక్ చేయాలి. ఓకే, టెక్స్ట్ మీద క్లిక్ చేసి మీ నేమ్ ఏదైనా రాసుకోరు. ఓకే, ఇప్పుడు నేను నా ఛానల్ నేమ్ రాద్దాం అనుకుంటున్నాను. ఓకే ఫ్రెండ్, జిఎస్ రమ క్రియేటివ్ అని రాశాను. ఓకే ఫ్రెండ్, మీరు నేమ్ లాస్ట్ వరకు పెట్టుకోండి. ఓకే, నేను కూడా ఎండింగ్ వరకు పెడతాను. ఓకే, పెట్టేసిన తర్వాత మీరు నేమ్ స్టైలు ఒకసారి మళ్ళీ నేమ్ మీద క్లిక్ చేసి ఇక్కడ నేమ్ మీద క్లిక్ చేసి ఇక్కడ ఫాంట్ అనమాట, ఇది ఫాంట్స్ మీద క్లిక్ చేసుకోండి. చేసుకున్నాక మీకు స్టైల్ చాలా ఉంటాయి, మీకు ఇష్టమైన స్టైల్ ఉంటాయి. మీరు ఏదైనా స్టైల్ పెట్టుకోవచ్చు. నేనైతే 100 పెడతాను. పెట్టి నేను రైట్ మార్క్ ఇచ్చేసి ఇప్పుడు ఆ నేమ్ చిన్నగా నేను ఇక్కడ పెడదాం అనుకుంటున్నాను, సెంటర్లో ఈ గ్యాప్లో పెడదాం అనుకుంటున్నాను. ఓకే ఫ్రెండ్, నేమ్ సెట్ అయిపోయింది. ఇప్పుడు ఇంకొకటి వచ్చేసింది ఏంటంటే ఇక్కడ లేయర్స్ మీద క్లిక్ చేయాలి. లేయర్స్ మీద క్లిక్ చేసిన తర్వాత మనం మీడియానా ఏదైనా ఒకటి ఇచ్చుకోరు. నేనైతే మీడియా ఎంచుకుంటాను, ఎందుకంటే నాకు ఒక స్టాంప్ ఉంది, స్టాంప్ వేస్తాను. ఓకే, మీరు స్టాంప్ అంటే మీతో లోగోలు ఉంటే లోగోలో పెట్టుకోవచ్చు. నేను ఒక లోగో యాడ్ చేస్తాను, ఎందుకంటే వీడియో చేసేది నేను కదా, నేను క్రియేట్ చేస్తాను కదా, అందుకోసమని ఒక లోగో దాని మీద నా జిఎస్ లోగో పెడతాను. ఓకే ఫ్రెండ్, జిఎస్ లోగో పెట్టేస్తాను. ఇలా స్క్రీన్ ఇది చిన్నగా పెట్టుకొని ఇక్కడ మూలకి ఏదైనా పై సైడ్ టాప్ సైడ్ ఇక్కడ మూలకి పెట్టేసుకొని ఒకసారి లోగో మీద క్లిక్ చేసి ఇది మొత్తం 30 సెకండ్ పెట్టేసారు ఫ్రెండ్. అంటే అది వీడియో ఎంతవరకు ఉందో అంతవరకు పెట్టేసుకోరు. ఓకేనా ఫ్రెండ్,
నేను వీడియో ఎంతవరకు ఉందో అంతవరకు పెట్టేశాను ఫ్రెండ్. ఇవి ఇలా లాగండి. ఇక్కడ వీడియో పెద్దగా ఉంది, ఇక్కడ లవ్ సింపుల్ వీడియో పెద్దగా ఉంది. మీరు ఏం చేయాలంటే వీడియో కటింగ్ చేయాలి. ఇక్కడ కటింగ్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసి మనం ఇక్కడ రెండో ఆప్షన్ ఇది రైట్ సైడ్ కటింగ్, దీని మీద క్లిక్ చేయండి. చేసినాక అన్నీ ఒకటే లెవెల్ ఉండాలి. చూడండి ఫ్రెండ్, అన్నీ ఒకటే లెవెల్ ఉండాలి. ఓకే, ఈ సాంగ్ కూడా కొంచెం కట్ చేయండి. ఇక్కడ కటింగ్ మీద క్లిక్ చేసి రైట్ సైడ్ కటింగ్. ఓకే, చూడండి ఫ్రెండ్స్, అన్నీ ఒకటే లెవెల్ మీద ఉండాలి. ఓకే, చూడండి ఫ్రెండ్స్, ఈ మూలకి ఇక్కడైన వాళ్ళే రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ మొత్తం ఒకటే లెవెల్ ఉండాలి. ఫ్రెండ్ నేను ఒకసారి సాంగ్ ప్లే చేస్తాను. అందం అమ్మాయైతే నీలా ఉందా అన్నట్టుంది. చూడండి ఫ్రెండ్స్, ఇది సింపుల్ ఫ్రెండ్స్. ఇలాగనే చూడు ఫ్రెండ్, ఇట్లా చేయండి, మీరు కూడా నేర్చుకోండి ఫ్రెండ్. ఇప్పుడు వీడియో చాలామంది సేవ్ చేసుకునేకి వస్తలేదు. వీడియో సేవ్ ఎలా చేయాలని చెప్తాను. ఇక్కడ ఫ్రెండ్ ఇక్కడ మనకి ఈ ఆప్షన్ ఉంది కదా షేర్ అని, దీని మీద క్లిక్ చేయాలి ఫ్రెండ్. క్లిక్ చేసిన తర్వాత మనకి ఇక్కడ కొన్ని ఆప్షన్లు వస్తాయి. సెట్టింగ్లు ఏం మార్చకండి మీరు ఫ్రెండ్. ఇక్కడ 30 ఉంది కదా, 30 అలాగనే ఉంచారు. ఓకే, ఇవి అయితే మార్చుకోండి, మీ ఇష్టం. ఏ క్వాలిటీ అంటే ఆ క్వాలిటీ తీసుకోరు. ఓకే, 720p తీసుకోరు, SD 540 తీసుకోరు, 360 తీసుకోరు, ఏదైనా తీసుకోరు. ఓకే, నేనైతే ఇప్పుడు ఈ వీడియో సేవ్ చేస్తలేను, ఎందుకంటే నాతో ఆల్రెడీ సేవ్ అయిపోయింది. ఓకే, మీరు ఏదన్నా ఒకటి ఎంచుకున్నాక మీరు ఏం చేయాలి, ఇక్కడ ఎక్స్పోర్ట్ అని ఉంది కదా, ఇంకో దీని మీద క్లిక్ చేస్తే వీడియో మన డైరెక్ట్ మన గ్యాలరీకి సేవ్ అయిపోతుంది ఫ్రెండ్. ఇంకో చూసారా, సేవ్ అవుతుంది ఇప్పుడు వీడియో. ఓకే, ఇది మొత్తం ఈడు వరకు కంప్లీట్ కావాలి. లాస్ట్ వరకు 100 కంప్లీట్ అయిపోతే ఇంకో వచ్చేసి చూసిన వరకు రెడ్లో వచ్చేస్తుంది. మొత్తం కంప్లీట్ అయిపోతే సేవ్ అయిపోతుంది. ఓకే ఫ్రెండ్, ఈరోజు చెప్పదలుచుకుంది ఇదే ఫ్రెండ్. మీరు కూడా ట్రై చేయండి, మీరు కూడా నేర్చుకోరి ఫ్రెండ్స్. ఇలాగనే నేను కూడా చేస్తాను, నేను కూడా చాలా చేస్తుంటాను అప్పుడప్పుడు. మీరు కూడా చూసి ట్రై చేసుకోరు, అందుకోసమే నేను చేశాను వీడియో. మన చేసిన వాళ్ళు కొంచెము చేయలేకపోయారు, వాళ్ళ కోసం మనం మళ్ళీ రిప్లై చేశాను ఫ్రెండ్. ఇలాంటి వీడియోని నేను ఎన్నో చేద్దామని అనుకుంటున్నాను ఫ్రెండ్. మా ఛానల్ ఫస్ట్ టైం చూసుంటే జిఎస్ రమ ట్రిక్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటూ పక్కన ఉన్న బెల్ గంటలు ఆగిపెట్టి ఒకటి కొట్టండి. నేను పెట్టే ప్రతి ఒక్క అప్డేట్స్ మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది. ఓకే ఫ్రెండ్స్, బాయ్ ఫ్రెండ్స్, ఉంటాను.